అడవుల మధ్యలో ఉన్న పచ్చని గ్రామం చిన్న ఇళ్లలో సాదాసీదా జీవితం గడుపుతూ ఉండేవారు. జగన్ అనే వృద్ధ నేస్తకారుడు నెమ్మదిగా దారాలను నేస్తూ ఉండేవాడు. జగన్ నేసిన వస్త్రాల్లో ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. అవి కథలు చెప్పినట్టుగా ఉంటాయి. ఒకరోజు జగన్ నది ఒడ్డున అరుదైన నీలిరంగు కోసం వెతుకుతూ ఉంటాడు. గులాబీ ముళ్ళలో చిక్కుకున్న మాయామయమైన దారాన్ని అతను కనుగొంటాడు. అతనికి దొరికిన మాయాదారాన్ని ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఉంచుతాడు. ఆ దొరికిన దారంతో ఒక అందమైన చాదరాన్ని నేస్తూ ఉండేవాడు. ఆ రాత్రి చాదరం మాటలతో కాదు భావాలతో మాట్లాడుతూ ఉంది. ఆ చాదరం చెప్పింది దాన్ని ధరించిన వాడు ఇతరుల మనసులోని భావాలను వినగలడు అని. ఆ వార్త ఊరంతా వ్యాపిస్తుంది. చాదరం గురించి అందరూ మాట్లాడతారు. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఆ చాదరం కథ వినిపిస్తుంది. దుర్మార్గపు జమీందారు ఆ చాదరం గురించి వింటాడు. అతని మనసులో ఆశ, స్వార్థం కలగలిపి ఉప్పొంగుతూ ఉంటాయి. జమీందార్ దాన్ని బలవంతంగా తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ చాదరం నాకు కావాలి అని ఆదేశిస్తాడు. జగన్ ఒప్పుకుంటాడు. కానీ ఒక షరతు పెడతాడు. ఈ చాదరాన్ని పండగ రోజు మాత్రమే ధరించాలి అని చెబుతాడు. గ్రామంలో పండుగ రోజు రానే వస్తుంది. జమీందారు గర్వంగా ఆ చాదరాన్ని ధరిస్తాడు. అతని ముఖంలో అహంకారం, చేతుల్లో అధికారం. చాదరం వేసుకున్న తర్వాత జమీందారుకు తను చేసిన అన్యాయాలు వినపించడం మొదలుపెడతాయి. వారి వేదనలు, బాధలు, కోపాలు అన్నీ వినిపిస్తాయి. రైతు కన్నీళ్లు, వృద్ధ మహిళ వేదన, పిల్లల ఆకలి జమీందారు గుండె లోతుల్లో పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. చివరికి సిగ్గుతో జమీందారు ఆ చాదరాన్ని విసిరి పారేస్తాడు. జగన్ ఆ చాదరాన్ని జాగ్రత్తగా వెత్తి మడుస్తూ ఉంటాడు. దారాలు వాటిని గుర్తుంచుకుంటాయి. కానీ మనుషులు మర్చిపోతారు. ఆ రోజు నుంచి జగన్ నిజాన్ని కాపాడేవాడిగా మారాడు.